తెలంగాణ రేషన్ కార్డుదారులు జరభద్రం. ఎందుకంటే మీ కార్డు ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితులు మీరున్నారు. అవును, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బోగస్ కార్డులు ఉన్నాయో రేషన్ కార్డులు వాటిలన్నింటినీ కూడా జల్లెడ పెట్టినటువంటి సందర్భం కొలిక్కొచ్చేసిందని కూడా సమాచారం అందుతోంది. సుమారుగా 2 లక్షల బోగస్ కార్డులు కూడా ఏరువేత కార్యక్రమం రేపో మాపో చేపట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజంగా కనుక 2 లక్షల కార్డులు అంటే చిన్న విషయం కాదు. అందులో మీ కార్డు ఉండొచ్చు, మీ కార్డు ఉండొచ్చు, మీ కార్డు ఉండొచ్చు. సో ఎంతైనా సరే ఇప్పుడు మీరు అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకనంటే విద్య ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళిన వారి కుటుంబాలను సైతం ఇందులో కొలిక్కి తీసుకున్నట్టుగా ఒక గణాంకాలు సైతం చెప్తున్నాయి. మరొక వైపు రేషన్ కార్డుదారులకు రేవంత్ బిగ్ షాక్ ఇచ్చినట్లుగా బోగస్ రేషన్ కార్డులు ఏరువేత దాదాపు కొలుక్కి వచ్చినట్లుగా త్వరలో 2 లక్షల రేషన్ కార్డులు తొలగించేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా కూడా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం. రేషన్ డీలర్లకి ఉచిత బియ్యం అమ్ముతున్న లబ్ధిదారులను గుర్తించారట. అలాగే ధనవంతులు సైతం అక్రమంగా రేషన్ కార్డులు పొందిన పరిస్థితి కనిపించిందట. అలాగే విద్యా ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళిన రేషన్ కార్డు హోల్డర్స్పై కూడా ప్రత్యేక దృష్టి సారించి వారి కార్డులు కూడా కట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇది సో ఉచిత రేషన్కు ఏటా 10,655 కోట్ల ఖర్చు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అలాగే 10 రోజుల పాటు రేషన్ కార్డులపై ఇంటింటి సర్వే కూడా చేపడుతూ వస్తోంది. ప్రస్తుతం 3,10,00,000కు చేరిన రేషన్ కార్డుల దారుల సంఖ్య. ఎందుకంటే మొన్న ఈ మధ్య నూతనంగా రేషన్ కార్డులు కూడా జారీ చేసినటువంటి సందర్భాన ఆ సంఖ్య ఇప్పుడు 3,10,00,000 వరకు చేరుకుందని ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి. సో రేషన్ లబ్ధిదారులు అనర్హుల ఎరువేతపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ దృష్టి పెట్టింది. గత 10 ఏళ్లలో ఎంతోమంది యువకులు ఉన్నత విద్య ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లారు. ఎంతోమంది మరణించారు. అయితే వారి పేర్లు తొలగించకపోవడంతో ఇప్పటికీ రేషన్ పంపిణీ జరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకునేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమైంది. సుమారు 2,20,000 పేర్లతో ఒక జాబితాను ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లాలకు పంపించినట్లుగా తెలిసింది. వివరాలు సేకరించి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించినట్లుగా సమాచారం. దీంతో కార్డుల్లో పేరు ఉండి అందుబాటులో లేని మరణించిన వారి పేర్లను గుర్తించేందుకు సిబ్బంది పక్షం రోజులుగా ఇంటింటి పరిశీలన కూడా చేస్తూ వచ్చారు. ఇలాంటి వారి పేర్లను తొలగించిన తర్వాత ధనవంతుల కార్డులను కత్తిరించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలోనే అనర్హులను తొలగించాలని భావించింది. అయితే స్థానిక రాజకీయ నాయకుల అభ్యంతరాలతో ఆ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేసినట్లుగా తెలుస్తోంది. ఈ నిర్ణయంతో స్థానిక ఎన్నికల్లో ఎఫెక్ట్ పడుతుందని అప్పటి వరకు వేచి చూడాలని కోరడంతో ఆ ప్రక్రియ వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. అయితే పంచాయతీ ఎన్నికల తర్వాత అనర్హులకు రేషన్ కార్డులు తొలగించక తప్పదని పౌర సరఫరాల శాఖ అధికారులు సూచనప్రాయంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 అలాగే పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికే రేషన్ కార్డులు అనే నిబంధనలు అయితే ఉన్నాయి. కానీ పట్టణ ప్రాంతాల్లో ధనవంతులు కూడా పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులు కూడా పొందారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ వంటి ఉచిత వైద్య సేవలకు వాటిని వినియోగిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం నెలవారీగా పంపిణీ చేసే బియ్యం తీసుకోవడం లేదు. దుకాణాల వద్ద క్యూ లైన్లు ఉండాల్సిన అవసరం తమకు లేదని డీలర్లకి ఆ బియ్యాన్ని అప్పగిస్తూ కిలోకు 30 రూపాయల చొప్పున తీసుకుంటున్నారనే చర్చ అయితే జోరుగా సాగుతోంది. దీంతో పీడిఎస్ రైస్ బ్లాక్ మార్కెట్కు తరలిపోతుందనే విమర్శలు సైతం ఉన్నాయి. ఇలాంటి వారి సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 6,50,000 ఉండవచ్చని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. అనర్హుల జాబితా పరిశీలన సమయంలో ధనవంతుల కార్డులు కూడా తొలగిస్తారని ముందుగానే లీకులు కూడా ఇస్తున్నారు. ఉచిత రేషన్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సుమారుగా 11,000 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. అందులో రాష్ట్ర వాటా 5,175 కోట్లు కాగా కేంద్రం వాటా 5,485 కోట్లు. అయితే గత ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా మరో 2,858 కోట్ల భారం పడుతోంది. మరొకవైపు ఇటీవల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో లబ్ధిదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గత బీఆర్ఎస్ పాలనలో 2,83,00,000 మంది లబ్ధిదారులు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 3,10,00,000 మందికి చేరింది. ఇంతమందికి ఉచితంగా 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయడం ప్రభుత్వానికి ఆర్థికంగా భారంగా మారింది. అందుకోసం ముందుగా అడ్రస్ లేని మరణించిన వారి పేర్లు తొలగించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ధనవంతుల కార్డులను కూడా కట్ చేస్తే 500 కోట్ల భారం తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాల నుంచి మనకు సమాచారం ఉంది. అలాగే పేద మధ్యతరగతి ప్రజల పేర్లు తొలగిస్తేనే సమస్యలు వస్తాయని, ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న వారి పేర్లు తొలగిస్తే ఎలాంటి సమస్యలు ఉండబోవని ప్రభుత్వం భావిస్తోందట.
వారు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసే పరిస్థితులు కూడా ఉండవనేది కూడా ప్రభుత్వం యోచనగా తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం చేయడంతో పేదలు ధనికులనే తేడా లేకుండా కార్డును కూడా పొందారు. రేషన్ సరుకుల కంటే ఆరోగ్యశ్రీ చికిత్సలు, పిల్లలకు స్కాలర్షిప్స్, అలాగే సబ్సిడీపై రుణాలు, విదేశీ విద్యా రుణం పొందినవారు ఇలా భారీ సంఖ్యలో ఉన్నట్లుగా ప్రభుత్వం దగ్గర లెక్కలైతే ఉన్నాయట. ధనవంతులై ఉండి కూడా పేదలు పొందాల్సిన పథకాలు అక్రమంగా తీసుకోవడంపై చర్యలు తీసుకునేందుకు అధికారులు నడుం బిగిస్తున్నారు. వీలైనంత త్వరగా వారి కార్డులు కట్ చేసేందుకు కూడా సర్వేకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలా నష్టం జరిగింది. ఇంకా జరిగితే ప్రభుత్వ ఖజానాకు గండిపడే అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తున్నారట. అందుకోసం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కార్డులు వీలైనంత త్వరగా సరెండర్ చేస్తే ఎలాంటి సమస్యలు ఉండబోవని, అధికారులు త్వరితగతిన గుర్తిస్తే మాత్రం రేషన్ కార్డు ద్వారా ఎంత ప్రజాసొమ్మును తమ ఖాతాలో వేసుకున్నారో వాటిని వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రేషన్ కార్డుకు గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 1,00,000 లోపు, మాగాని 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే వార్షిక ఆదాయం 2 లక్షలు మించకుండా ఉన్నవారు తప్ప అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగిన వారు స్థానిక మండల రెవెన్యూ కార్యాలయాల్లో రేషన్ కార్డుల తొలగింపునకు దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచిస్తున్నారట. అక్రమ రేషన్ కార్డు తొలగింపునకు కార్డు నెంబర్, ఇంటి నెంబర్, రేషన్ డీలర్ నెంబర్, దరఖాస్తుదారుడి పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, వయసు, ఆధార్ నెంబర్, సామాజిక వర్గం, వంట గ్యాస్ వివరాలు, ఏజెన్సీ పేరు నమోదు చేయాలి. ఈ పత్రాలను తహసీల్దార్ కార్యాలయంతో పాటు స్థానిక సివిల్ సప్లై అధికారి, అలాగే జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, అలాగే రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్కు నేరుగా అందజేయవచ్చు. మున్సిపాలిటీల్లో జోనల్ సివిల్ సప్లై అధికారి, అలాగే జిల్లా డిఎస్ఓ, మున్సిపల్ జోన్ల కమిషనర్లకు దరఖాస్తులు కూడా అందజేయవచ్చునని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు తెలిపినటువంటి పరిస్థితి. దరఖాస్తు అందిన 15 రోజుల్లో వివరాలను పరిశీలన చేసిన జాబితా నుంచి కార్డు నెంబర్ తొలగించబడుతుంది. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన కార్డులను సరెండర్ చేస్తే ప్రజాధనం కాపాడిన వారు అవుతారని అధికారులు కూడా పేర్కొంటున్నారు. స్వచ్ఛందంగా మీరు పొందినటువంటి ఏదైతే ఉందో, ఈ అక్రమంగా మీరు ఏదైతే రేషన్ కార్డు పొందారో ఖచ్చితంగా మీ కార్డును మీరు తొలగించుకునే పరిస్థితి కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. మరి చూడాలి, మరి ఎంతమంది సచ్చీలుగా ఉండి సచ్చీలతతో ఎంతమంది ముందుకు వచ్చి వాళ్ళ రేషన్ కార్డు కట్ చేసుకుంటారు లేదనేది పక్కన పెడితే, రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా సుమారు 2 లక్షల రేషన్ కార్డులు త్వరలో కట్ అవ్వబోతున్నాయి. ఎందుకంటే ధనికులు కూడా రేషన్ కార్డు పొంది ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందట. మరొక వైపు ఆ యొక్క అడ్రస్లు కూడా గల్లంత అవ్వడం, మరొక వైపు చనిపోయిన వారి పేర్లతో కూడా కార్డులు కంటిన్యూ చేయడం, మరొక వైపు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల పేరుతో వేరే చోట ఉండి ఇక్కడ కూడా రేషన్ కార్డులు పొందినటువంటి సందర్భాన మొత్తం అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ఈ కార్డుల తొలగింపు ప్రక్రియకి రేవంత్ సర్కార్ నడుమిగించింది. అర్హులకి ఖచ్చితంగా రేషన్ అందేలాగా ఒక ప్రణాళికలు రచించిన క్రమంలోనే, అలాగే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగానే రేవంత్ సర్కార్ ఈ యొక్క కార్డుల ఏరువేతకు పూనుకుందనేది ఇప్పుడు సర్వత్రా అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.